టాలీవుడ్ యాక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో హీరో, హీరోయిన్స్కి తల్లిగా నటించారు. 24 ఏళ్ల వయసులోనే తన వయసున్న హీరోయిన్కి తల్లిగా నటించారు. క్లాస్ లుక్లో తల్లి, అక్క, వదిన వంటి క్యారెక్టర్స్లో ఒదిగిపోయారు. ఈమె ఈ మధ్య సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలోనే హైపర్ యాక్టివ్గా ఉంటుంది. ఇక వయసుతో సంబంధం లేకుండా ఈమె జిమ్లో చేసే కసరత్తులు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. అలాగే వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కూడా ఆమె పాల్గొంటూ అమ్మాయిలకి షాక్ ఇస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా ప్రగతి గురించి ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. తాజాగా ఆమె పెళ్లి చేసుకోబోతుంది, రెండో పెళ్లి అని వినిపిస్తుంది. తాజాగా ఈ వార్తలపై ప్రగతి స్పందించింది. నిజానికి ప్రగతి ఏపీలో జన్మించినప్పటికీ కూడా మైసూర్ సిల్క్ ప్యాలెస్ కి మోడల్ గా వ్యవహరించారు. సినిమాలపై ఆసక్తితో అటుగా అడుగులు వేసింది. మద్రాస్ వెళ్లిన ప్రగతికి తమిళ నటుడు భాగ్యరాజ్ అవకాశం కల్పించారు. ఈయన తెరకెక్కించిన వీట్ల విశేషాంగ సినిమాతో ప్రగతి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అలా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కెరియర్ సాఫీగా సాగుతున్న టైంలోనే ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. ఈమె కూడా దాదాపు 3-4 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంది. సినిమాలు కాకుండా సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం మళ్లీ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉంది. అయితే ఈమె వయసు పెరిగినా కూడా మనసుకి ఇంకా కుర్రతనం పోలేదు అన్నట్టుగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోస్తో యువతకు షాక్ ఇచ్చేలా ఉంటుంది ప్రగతి. గత ఏడాది ఈమె వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొంది. ఈ పోటీలో విజయం సాధించి పతకాన్ని కూడా పొందారు. అయితే గత కొద్ది రోజులుగా నటి ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతున్న ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తలపై ప్రగతి పెద్దగా పట్టించుకోలేదు, కానీ తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేసుకుంది. చిన్న వయసులోనే వివాహం చేసుకున్నప్పటికీ భర్త తీరుతో విసిగిపోయిన ఆమె అతనికి విడాకులిచ్చి కుమార్తెతో పాటు బయటకొచ్చేశారు. ఇప్పుడు పెళ్లిపై వస్తున్న వార్తలపై ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. జీవితంలో ఒక తోడు అనేది అవసరం అవుతుంది. అయితే సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి చాలా మంచి వ్యక్తి అయి ఉండాలి. మొదటి దానిలాగానే మొదటికే మోసం వస్తుంది అని ఆమె అన్నారు. మొత్తానికైతే ఆమె మనసులో పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంటున్నట్టుగా బయటపెట్టారు. ఇక త్వరలోనే తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి మరి.